నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మీకు టాటా టెక్నాలజీస్ ఐపీఓ అలాట్మెంట్ ఏదైనా జరిగిందా? ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత టాటా బ్రాండ్ నుంచి ఐపీఓ రావడం. సో మరి ఏంటి మీకు అలాట్మెంట్ ఒకవేళ జరిగితే ఉంచుకుంటారంటారా లేదంటే సెల్ చేసేసుకుంటారా? సార్, బేసిక్గా నేను టాటా టెక్నాలజీస్కి సంబంధించిన ఐపీఓకి అప్లై చేయలేదు. నా దగ్గర అంటే అది లిస్టింగ్ అవ్వకముందే అన్లిస్టెడ్ ప్రమోటర్ కేటగిరీ షేర్స్ నా దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే. సో బేసిక్గా దీనికి సంబంధించి ప్రమోటర్ కేటగిరీ షేర్స్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మన టాటా టెక్నాలజీస్ దానికి సంబంధించి ఉంచాలా అమ్మాలన్న దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఒకసారి. సో బేసిక్గా ఈ ప్రమోటర్ కేటగిరీ షేర్స్ అనేవి మనకి మార్కెట్లోకి లిస్టింగ్ అవ్వకముందే ఈ షేర్స్ అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. లైక్ బ్రోకర్స్ దగ్గర వాళ్ళందరి దగ్గర కూడా ఈ షేర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మనకి సహజంగా అసలు లిస్టింగ్లోకి వచ్చింది అని అంటే ఫండ్ రైజ్ చేయడానికి కోసం మార్కెట్లోకి లిస్టింగ్కి వస్తుంటాయి కంపెనీస్. అలానే మధ్యలో ఎప్పుడైనా అంటే లిస్ట్ అవ్వని కంపెనీస్ మధ్యలో ఎప్పుడైనా ఫండ్ రైజ్ చేయాలనుకున్నప్పుడు ప్రమోటర్ కేటగిరీ షేర్స్ని బయట అమ్ముతూ ఉంటుంది. సో అట్లాంటి షేర్స్ని మనం బయట కొనుక్కోవచ్చు. అలా నేను కొన్ని టాటా టెక్నాలజీస్కి సంబంధించి ఒక 100 షేర్లు ముందుగానే కొని పెట్టుకున్నాం అనమాట. సో అలానే మనకి రిలయన్స్ రీటైల్ కూడా ఐపీఓ రాబోతుంది అనేది ఉంది కదా. ఇప్పుడు మనకి రిలయన్స్ రీటైల్కి సంబంధించిన ఆ ప్రమోటర్ కేటగిరీ షేర్స్ బయట దొరుకుతాయి, ఓయోకి సంబంధించి దొరుకుతాయి, స్విగ్గీకి సంబంధించి దొరుకుతాయి. ఇట్లా చాలా కంపెనీలకు సంబంధించిన ప్రమోటర్ కేటగిరీ షేర్స్ ఏవైతే స్టాక్ మార్కెట్లో లేవో అవన్నీ కూడా బయట దొరుకుతూ ఉంటాయి. సార్, దీన్ని అందరూ తీసుకోవాలంటే అది అసలు అడ్వైజబుల్ కాదండి. అందులో నష్టపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో బేసిక్గా బాగా తెలిసిన బ్రోకరు, నమ్మకస్తులు, దానికి సంబంధించిన అనాలిసిస్ ఉంటే తప్పించి తీసుకోకూడదు. సో హవెవర్ అవైతే నా దగ్గర 100 షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే మనకి లిస్టింగ్ వచ్చేసరికి ఒక బంపర్ లిస్టింగ్ అనే చెప్పాలి. సుమారుగా 160% ఫస్ట్ డే క్లోజింగ్ యావరేజ్కి అక్కడ ఇచ్చినట్టుంది. అండ్ మనకి ఇక్కడి నుంచి ఉంచుకోవాలా అమ్మేయాలనే కన్ఫ్యూజన్ చాలామందికి అయితే ఉంటుంది. బేసిక్గా అసలు ఆ లిస్టింగ్ చూడగానే కొంతమంది ఇంతకు మించిన ప్రాఫిట్ ఇంకేం చూడగలుగుతాం, ఒక బంపర్ లిస్టింగ్ వచ్చేసింది అమ్ముకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ మెయింటైన్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో విపరీతమైన హడావిడి జరుగుతుంది దీని మీద, వీడియోస్ కానీ. బేసిక్గా ఎప్పుడైతే ఇట్లాంటి బంపర్ లిస్టింగ్ జరుగుతూ ఉంటాయో దాని మీద సహజంగా జరుగుతూ ఉంటాయి. ఈ టాటా గ్రూప్కి సంబంధించిన ఒక కంపెనీ ఎప్పుడైతే లిస్టింగ్లోకి వస్తుందో ఇటువంటి రియాక్షన్స్ మనం డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి గల రీజన్ ఏంటి? ఫస్ట్, ఆ గ్రూప్ మీద ఉన్నటువంటి ట్రస్ట్. సో ఆ కంపెనీ అబ్నార్మల్గా నెగిటివ్గా పర్ఫామ్ చేయదు. ఒకవేళ ఏమైనా జరిగినా కానీ ఆ గ్రూప్ ఆ కంపెనీని సపోర్ట్ చేసి నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. టాటా గ్రూప్కి ఇప్పటివరకు అటువంటి హిస్టరీయే ఉంది. టాటా మోటార్స్ చాలా సంవత్సరాలు నెగిటివ్గా నడిచినప్పటికీ టీసీఎస్ ఒకటే ఇంతకుముందు చాలా ప్రాఫిటబుల్గా ఉండేది ఇది టాటా గ్రూప్లో. ఇన్ఫ్యాక్ట్ దాని నుంచి వచ్చిన ప్రాఫిట్స్ తోటి అవసరమైతే మిగతా కంపెనీస్ని నిలబెట్టే ప్రయత్నం కూడా చేశారు తప్పించి వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీస్ని మూసే ప్రయత్నం ఎప్పుడు వాళ్ళు చెయ్యరు. సో బేసిక్గా వాళ్ళకున్న షేర్ హోల్డర్స్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ట్రస్ట్ తోటి ఈ టాటా ఐపీఓకి అప్లై చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఒక రకంగా రికార్డ్ని బ్రేక్ చేసింది. ఈ లిస్టింగ్ కూడా ఒక రకంగా రికార్డ్ని బ్రేక్ చేసిందనే చెప్పాలి. సో బేసిక్గా ఇక్కడ ఐపీఓకి అప్లై చేసిన వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. లిస్టింగ్ గెయిన్స్ వస్తే లిస్టింగ్ గెయిన్స్ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోదామని ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మనకు ఐపీఓ అలాట్మెంట్ కనుక వస్తే దీన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేద్దాం అనుకొని మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన వాళ్ళు సో వాళ్ళకి ఇంకో థాట్ కూడా ఏమి ఉండదు. బంపర్ లిస్టింగ్ వచ్చింది కాబట్టి బుక్ చేసుకుంటారు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో మనం రెండో రోజు చూస్తే 7% డిప్ కూడా అయింది. ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్ గేమ్. సో నేను పర్సనల్గా చూసేది ఏంటి అని అంటే దీన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయాలా అని అంటే డెఫినెట్గా నేను ఆ దిశగానే దాన్ని గమనిస్తూ ఉంటాను. సో బేసిక్గా ప్రమోటర్ షేర్ హోల్డర్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 6 months లాకిన్ పీరియడ్ ఉంటుంది. నేను ఇప్పుడు అమ్మాలన్నా నేను అమ్మలేను. నేను ఖచ్చితంగా ఒక 6 నెలలు వెయిట్ చేయాలి. 6 నెలల తర్వాతనే నాకు అమ్మటానికి రైట్స్ ఉంటాయి. 6 నెలల తర్వాత కూడా నేను అమ్ముతానా అమ్మనా అనే దానికి సంబంధించి ఇన్ మిడిల్ వస్తున్నటువంటి ఈ క్వార్టర్లీ అప్డేట్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ 6 months టైం ఫ్రేమ్లో నాకు ఇయర్లీ అవుట్పుట్ కూడా వస్తుంది, Q4 రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో బేసిక్గా ది కంపెనీస్ ఉన్నటువంటి అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మన నెక్స్ట్ ఏం డెసిషన్ తీసుకోవాలనేది చూద్దాం. సో దానికి సంబంధించి ఈ పర్టిక్యులర్ టాటా టెక్నాలజీస్కి సంబంధించి యావరేజ్గా కంపెనీ మాత్రం ఒక 10% CAGRతో గ్రో అవ్వడానికి అయితే మంచి ప్రాబబిలిటీ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇంతకు దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి KPIT టెక్నాలజీస్ కూడా ఒక మంచి 80% అంటే 80x PE రేషియోతో ట్రేడ్ అవ్వడం గమనించాం. సో బేసిక్గా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ పర్టిక్యులర్ రిలేటెడ్ సెక్టార్కి అయితే ఒక మంచి డిమాండ్ అయితే డెఫినెట్గా మార్కెట్లో ఉంది. అండ్ దీనికి కాంపిటీషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
మార్కెట్లో ఉన్న ప్యూర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే టాటా టెక్నాలజీస్ అనేది చాలా పెద్ద కంపెనీ, డామినేటింగ్ కంపెనీ. అండ్ అది ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా వాటిని బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. అండ్ దానికి సపోర్టింగ్ కింద అటు మనకి రేంజ్ రోవర్ అయి ఉండొచ్చు, జాగ్వర్ అయి ఉండొచ్చు, ఇటు టాటా మోటార్స్ అయి ఉండొచ్చు, ఈ సపోర్టింగ్ కంపెనీస్ దానికి తోడుగా ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ కంపెనీస్ సపోర్ట్ తోటి ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం ఈ టాటా టెక్నాలజీస్ చేస్తోంది. సో గోయింగ్ ఫర్దర్ అంటే ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు ఈ టాటా టెక్నాలజీస్కి సంబంధించి ఒక మంచి గ్రోత్ గ్రాఫ్ ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. ఇన్ మిడిల్ సంబంధించిన అంటే ఏ సెక్టార్కైనా కానీ ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ప్రతి సెక్టార్ ప్రతి సంవత్సరం అబ్నార్మల్గా పర్ఫామ్ చేస్తుందంటానికి ఏమీ లేదు. ఒక 2-3 సంవత్సరాలు కొన్ని సెక్టార్స్ డౌన్ సైడ్ ఉండొచ్చు. మనకి ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సెక్టార్ రొటేషన్లో జరుగుతూ ఉంటుంది. సో నేను ఈ సెక్టార్ రొటేషన్లో జరిగినప్పుడు ఈ కంపెనీ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుందా అని అంటే ఆ సెక్టార్ రొటేషన్లో భాగం కింద స్టాక్ ప్రైస్ పెరగకపోవచ్చేమో, కానీ ఆ కంపెనీ ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఈ సపోర్టింగ్ కంపెనీస్ దీని చుట్టూతా ఏవైతే ఉన్నాయో ఇవి కాపాడుతాయని పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు అదర్ కంపెనీస్కి క్లయింట్స్ని వెతుక్కోవాలి. ఈ కంపెనీకి డైరెక్ట్గా ఓన్ కంపెనీసే క్లయింట్స్ కింద ఉన్నాయి. టాటా మోటార్స్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ అంటే ఇట్లాంటి కంపెనీసే వాళ్ళకి డైరెక్ట్గా ఉన్నాయి ఆ క్లయింట్స్ కింద. అండ్ అదర్ కంట్రీస్లో వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నటువంటి ఈ అడ్వాంటేజ్ అనేది వాళ్ళకి ఎప్పుడు యాడెడ్గానే ఉంటుంది. ఇండియాలో సెక్టర్ డౌన్ అయినప్పటికీ అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నటువంటి ఆ బిజినెస్ అనేది ఈ కంపెనీని స్టాండర్డ్గా ఉంచే అవకాశాలు ఉంటాయని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. ఎవరికి కూడా ఉంచుకోవాలా అమ్ముకోవాలా అనేది నేను పర్సనల్గా రికమెండ్ చేయలేను, కానీ నా పర్సనల్ వ్యూలో మాత్రం నేనేం చేస్తాను అని అంటే నేను దాన్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాను. దాని నుంచి వచ్చే డివిడెండ్స్ హౌఎవర్ వస్తూనే ఉంటాయి. టాటా గ్రూప్కి సంబంధించి ఆ కంపెనీ మూసుకుపోతున్న భయం అయితే యాజ్ ఆఫ్ నౌ నాకు లేదు. అది రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ కాబట్టి ఇప్పుడున్నటువంటి పిఆర్ కంపెనీస్ తోటి పిఈ రేషియో మ్యాచ్ చేసే ప్రయత్నంలో అయితే డెఫినెట్గా ఇది పోటీ పడుతుంది. మేబీ 30-32 పిఈ రేషియోలోనే ఇక్కడ లిస్ట్ అయినట్టుంది మేబీ అది. సో ఈ 80 పిఈ రేషియోని మ్యాచ్ చేసే ప్రయత్నంలో దీని ప్రైస్ అనేది పెరగడానికి అవకాశం ఉండొచ్చు. ఇనీషియల్ ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరిగి కొంత కిందకు వచ్చినా కూడా దీని అడ్వాంటేజ్ తీసుకొని పెద్ద ప్లేయర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యి దీని స్టాక్ ప్రైస్ని పైకి పెంచుతారు అనే ఒక నమ్మకం అయితే నాకుంది. అది ఇమీడియట్గా జరుగుతుంది అని నేను చెప్పను. ఏదైనా ఐపీఓ బంపర్ లిస్టింగ్ జరిగినప్పుడు కొద్ది కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఒరిజినల్ దారి అంటే ఎప్పుడైనా ఒక ఒరిజినల్ వాల్యుయేషన్కి వచ్చేదాకా ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఒక ఒరిజినల్ వాల్యుయేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని ర్యాలీని అది రెజ్యూమ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏదైతే లాక్-ఇన్ 6 months పీరియడ్ ఉందో నాకు ఆ ఒరిజినల్ ప్రైస్ని ఎవాల్వ్ చేయడానికి ఆ టైం ఫ్రేమ్ సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అప్పుడు మళ్ళీ మనం ఒకసారి రీఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ టాటా టెక్నాలజీస్కి సంబంధించి ఈ Q1, Q3, Q4 రిజల్ట్ అండ్ ఇయర్లీ రిజల్ట్ని బట్టిని బేస్ చేసుకొని వీ కెన్ అగైన్ రీఅనలైజ్ కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. టాటా టెక్నాలజీస్ ఐపీఓకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి మేము మాట్లాడడం జరిగింది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టేవాళ్ళు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. నమస్తే.